కాకినాడ జేఎన్టీయూ కళాశాల వేదిక విద్యార్థుల సందడితో కళకళలాడుతోంది. చేతిలో డిగ్రీలతో భవిష్యత్తు నిర్మించుకునేందుకు ఎదురు చూస్తున్న యువత మధ్యకు ఒక అతిథి అడుగుపెట్టారు. వయసు మీద పడిన కళ్ళు మాత్రం ఉత్సాహంతో వెలుగుతున్నాయి. అతనే కోట సుబ్రహ్మణ్యం. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుడు. బోస్టన్ గ్రూప్ సంస్థ చైర్మన్. జేఎన్టీయూ అతనికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. కానీ అసలు గౌరవం ఏంటంటే ఆయన కథ, ఆయన ప్రయాణం, ఆయన లక్ష్యం, పట్టుదల అనే చెప్పవచ్చు. చేతిలో $8, కానీ హృదయంలో 8 లక్షల ఆశలు. 6 దశాబ్దాల క్రితం ఇంజనీరింగ్ చదివి అమెరికా పయనమైన యువకుడు సుబ్బు కోట. విదేశీ నేలపై ప్రవాస జీవితం ప్రారంభమైందో లేదో చేతిలో ఉన్నవి కేవలం $8 మాత్రమే. అయినా భయపడలేదు. ఎందుకంటే ఆశతో నిండిన దృక్పథం ఆయనది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్గా పనిచేశాడు. ఇదే ఉద్యోగం చేస్తూనే 50కి పైగా కంపెనీలను స్థాపించాడు. కేవలం ఆదాయం పెంచుకోవడంలో ఆయన సంతృప్తి చెందలేదు. తన వలస జీవితం, ఆలోచనలు, నేర్చుకున్న పాఠాలు అన్నిటినీ తిరిగి దేశానికి అందించాలన్న తపన ఆయనది. ప్రస్తుతం ఆయన కంపెనీలో 2500 మందికి పైగా ఉద్యోగులు H1 వీసాలపై పనిచేస్తున్నారు. అదే కాదు, యువతలో ఉన్న ఆవిష్కరణ శక్తిని ప్రోత్సహించుకునేందుకు జేఎన్టీయూ కాకినాడలో ఒక ప్రత్యేకమైనటువంటి ఇంక్యుబేషన్ కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. ప్రతి ఏడాది 150 మంది యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. ఒక కళ, ఒక లక్ష్యం, ఒక మార్గదర్శకుడు. ఈరోజు యువత కోట సుబ్రహ్మణ్యం గారి కథ వినాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తి విజయగాథ కాదు. ఇది లక్షల మందికి మార్గం చూపే జీవపాఠం. ఎక్కడ ప్రారంభమైందో కాదు, ఎక్కడికి తీసుకెళ్ళిందో అన్నదే నిజమైన విజయం.